అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పొట్లకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 10 కానీ 12 కానీ పచ్చిమిర్చి. పొట్లకాయ ఒకటి తీసుకోవాలండి. ముందుగా పొట్లకాయని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరిని కూడా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇప్పుడు మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం నూనె అయితే సరిపోతుందండి ఫ్రైకి. మరీ డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. పొట్లకాయని గింజలు తీసేయాలి. సిమ్లో పెట్టేసుకొని అటు ఇటు కలుపుతూ ఉండాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. చూడండి, ఒక 50% అయితే మగ్గిపోయాయి. పొట్లకాయ ముక్కలు వేగాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పొట్లకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు మగ్గ పెట్టుకోవాలి. కొద్దిగా నూనె ఉంచుకోవాలండి ఆ కళాయిలో. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, 1 స్పూన్ అయితే సరిపోతుంది. ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా మనం పచ్చి కొబ్బరిని, ఆ పచ్చి కొబ్బరి పేస్ట్ మొత్తం ఈ తాలింపులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మగ్గ పెట్టాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు కలర్ ఎలా ఉందో, లాస్ట్కి వచ్చేసరికి కలర్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. ఉప్పు సరిపోకపోతే ఒకవేళ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. కారం అయితే సరిపోతుందండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. పేస్ట్ మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని ఆ పేస్ట్లో కలుపుకోవాలి. ఆ ముక్కలకి ఆ ఫ్లేవరు పట్టాలి కాబట్టి కాసేపు కలిపి మూత పెట్టేసుకోవాలని ఒక 2 నిమిషాలు. మూత పెట్టేసుకుంటే ఆ పొట్లకాయకి పచ్చి కొబ్బరి ఫ్లేవరు తగులుతుందండి. వేడివేడిగా పచ్చి కొబ్బరితో పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా ఇలా చేసుకొని నాకు కామెంట్ చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.